హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నది ఇది ఎల్ఐటి సీడ్స్ వాళ్ళది 214 వెరైటీ. ఇది చూడండి, ఒక స్టెప్ కింద కాసి మళ్ళా పైన ఒక స్టెప్ పెరిగి కాసింది. తోట కూడా మంచి హైట్ పెరిగింది. చూడండి, అతని చెస్ట్ వరకు అంటే ఛాతి అంత ఎత్తు, అంటే సుమారుగా 4 ఫీట్ల ఎత్తు పెరిగింది. ఇది మనకి తోట ఆగస్టు 2వ వారంలో వేయటం జరిగింది. ఎలాంటి ముడతలు కానీ వైరస్ లాంటిది కానీ ఏమీ లేదు. ఈ తోట మన పామాయిల్ తోటలో దీని అంతర పంటగా సాగు చేస్తుంది రైతు. సుమారుగా 1.5 ఎకరాల వరకు ఉంటుంది ఇది. ఈ ఎల్ఐటి 214 అనేది పొడుక్కాయ రకం, అంటే మన ఎస్ఎస్విని సెగ్మెంట్కి సంబంధించింది. కింద ఒక స్టెప్ పండ్లు పండి తర్వాత ఇంకో స్టెప్ పైన పెరిగి పచ్చికాయలు కాసింది. చూడండి, ఎట్లాంటి ముడత కానీ వైరస్ కానీ ఏం లేకుండా మంచి క్వాలిటీగా పండ్లు కూడా ఇప్పుడు ఏరితే ప్రజెంట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కిందున్న పండ్లు ఏరితే 6 నుంచి 7 క్వింటాల వరకు మీరు పండ్లు కూడా వెళ్తాయి. మనం ఈ రైతు విషయానికి వచ్చినట్లయితే, ఈ రైతు ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న రైతు కూడా కాదు. అయినా కూడా తోటని నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తాడు. చూడండి ఎట్లా కాసినాయి పచ్చికాయలు అయితే మంచి క్వాలిటీ తోటి ఎలా ఉన్నాయో చూడండి. అంటే ఇప్పుడు డిసెంబర్ 2వ వారం ఇది, అంటే ఇప్పటికీ కింద ఒక స్టెప్ పండ్లు బండి మళ్ళీ పైన పచ్చికాయలు కాసిందంటే యావరేజ్గా ఎస్టిమేషన్ అయితే ఇప్పటివరకు అయితే ఒక 30 క్వింటాల వరకు ఇది కాసింది. భవిష్యత్తులో ఇంకా చాలా కాసే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే చెట్టు హైట్ పెరుగుతూ ఉంది. ఇంకా ఈ సంవత్సరం ఈ విత్తనానికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వైరస్ అనేది లేదు. ప్రజెంట్గా ఇప్పుడు చూసినట్టయితే నల్లి ప్రభావం కూడా లేదు. ఆకుల చివరి వరకు ఫుల్గా కాయలు కాసి గ్రోతింగ్ అనేది ఆగిపోయింది. ఆ రేంజ్లో కాయలు కాసింది. మొత్తం చిట్ట చివరి ఆకు వరకు కూడా మొత్తం కాయలే కనపడుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా రైతు దీంట్లోనే తోటేసిండంట. దీంట్లో అయితే కనీసం 3 క్వింటాలు కూడా వెళ్ళలేదు. మొత్తం వైరస్ వచ్చి మొత్తం నల్లి వచ్చి స్టార్టింగ్లోనే ఖరాబ్ అయిపోయిందని చెప్తాడు. ఈ సంవత్సరం కూడా దీంట్లో తోట వేస్తుంటే చాలామంది పామాయిల్లో అంతర పంటగా నువ్వు మిరపది వేస్తే నీకు దిగుబడి అనేది అంతగానో ఉండదని చెప్పి కూడా సజెషన్స్ ఇచ్చిరట. కానీ ఆయన ఎవ్వరి మాటలు వినకుండా తన సొంత నిర్ణయంతో ఈ పామాయిల్ తోటలో ఈ మిరపని సాగు చేయటం జరిగింది. కానీ ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతంగా పిచ్చి కాపు కాసింది. రైతు అయితే ఈ ఎల్ఐటి 214 పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు. మనిషి సాళ్ళల్లో అటు ఇటు నడిచేంత గ్యాప్ కూడా లేకుండా అల్లుకుపోయినాయి చెట్లు మొత్తం ఒకదానికొకటి. అంత చిక్కగా ఏపుగా ఎత్తు పెరిగింది తోట. ఈ పామాయిల్లో తోట సాగు చేయటం వల్ల ఎప్పటికీ నీడే ఉంటుంది. దీనివల్ల మిరప చెట్లు కాయలు కాయమని చెప్పి కూడా కొంతమంది సజెషన్స్ ఇచ్చిరట. ఆయన ఎవరి సజెషన్స్ పట్టించుకోకుండా కూడా ఇందులో తోట వేసిండు. చూడండి ఎట్లా అంత నీట్గా ఉందో తోట. ఆ ఫ్లవరింగ్ కానీ ఆ చెట్టు హైట్ కానీ కాపు కానీ చూడండి ఎట్లా కాసినాయో చెట్లు. ముదురు ఆకుపచ్చ రంగులో మంచి పొడుగ్గా క్వాలిటీ తోటి. అక్కడక్కడ రైతులు నల్లి ప్రభావం ఉందని చెప్తున్నారు, కానీ ఇందులో మనం గమనించినట్లయితే నల్లి కూడా నాకైతే అంతగా ఏం కనిపించలేదు. నల్లి ఉంటే ఈ రేంజ్లో చెట్లు అయితే కాయలు కాసేవి కావు. కొన్ని చోట్ల మొక్కలు వడబడి చనిపోవడం జరుగుతుంది కొన్ని తోటలలో. ఇక్కడ ఆ సమస్య కూడా లేదు, చనిపోవడం అనేది కూడా లేదు. నీట్గా ఉంది తోట. మనం ఇమ్మర్సగా గమనించినట్లయితే పూతలల్లో నల్లి కూడా ఏం కనపడతలేదు. పూసిన ప్రతి పూత పిందె లెక్కనే మారుతుంది. పూత గడ్డు పూత లాంటిది కానీ అట్లాంటిది కూడా ఏం లేదు. చూడండి, నల్లి అయితే మనకి 1% కూడా కనపడతలేదు ఇందులో కూడా. మొత్తానికైతే ఈ రైతు తోట చాలా అద్భుతంగా ఉన్నది. ఈ ఎల్ఐటి 214 అనేది
నల్లి ఉంటే ఇంత ఫ్లవరింగ్ అనేది అస్సలు కనపడదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.